మీ తమ్ముడికి ఒక్కరికి ఇంత తన మరణంకి గురయ్యాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగిలినాయి? వాళ్ళ మీద కూడా అటాక్ అనేది జరిగింది. అమ్మాయిలకైతే కొట్టారు కదా, అమ్మాయిలకైతే అంత అంత హెవీ అటాక్స్ లాంటి సివియర్గా ఇంజురీస్ ఏం లేవు. అమ్మాయిలకి అంత అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అమ్మాయిలైతే పెద్ద ఏం చేయాల. అమ్మాయిల మీదకి వస్తుంటే వీళ్ళు డిఫెండ్ చేయడం సేవ్ చేయడానికి వెళ్ళి వీళ్ళు తగిలేసినాయి. మిగతా అబ్బాయిలకైతే ఈ చేతులకి ఇంకా కాళ్ళకి లోపల ఇక్కడ కొంచెం తగిలినాయి కానీ వీడికి బాగా వీడి తగిలిన దాంతో పోల్చుకుంటే 1% కూడా కాదు వాళ్ళకి. 1%, 2% కూడా కాదు. ఓకే. మీ మాటల్లో చెప్పారు అక్కడ ఒక 10-15 మంది వచ్చేసారు అని చెప్పేసి. కేవలం నలుగురిని అరెస్ట్ చేశారు అంటున్నారు కదా! అందులో అరెస్ట్ చేసిన వాళ్ళలో మీకు ఆ రెస్టారెంట్ ఓనర్ గాని, ఓనర్ కొడుకు గాని ఓనర్ కొడుకున్నాడు. ఓనర్ లేడంట. 64 ఇయర్స్ ఏదో చెప్పారు పేరు. ఇంకా ఆయన అయితే ఇప్పుడు ఎస్కేప్ లో ఉన్నాడు. ఓనర్ కొడుకు అయితే ఉన్నాడు. ఇలా ఎవడైతే అన్నాడో వాడైతే ఉన్నాడు. అరెస్ట్ చేశారు. సో మిగిలిన వాళ్ళ మరి పరిస్థితి ఏంటి? ఎవరైతే వీళ్ళు దాడి చేయడానికి వచ్చారు కదా కర్రలతోటి, వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్లు కేసులు పెట్టారు? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని మీకు పోలీసులు ఇన్ఫార్మ్ చేశారా? అవన్నీ మాకేం తెలియదు అసలు. ఆ టాపిక్స్ అయితే మాకు ఏం తెలియదు అసలు. ఇంతమంది అరెస్ట్ అయ్యారు అని చెప్తున్నారు, మమ్మల్ని పంపించారు. తర్వాత మళ్ళీ అసలు మాకు ఏమి ఎటువంటి కమ్యూనికేషన్ వాళ్ళకి మాకు ఏం లేదు. మరి ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించారు. ఇక్కడ మన రీజనల్ పోలీసులు కూడా వచ్చి ఇట్లా అక్కడ ఎఫ్ఐఆర్లు అన్నీ చూసుకొని మా దగ్గర నిన్నటి నుంచి వస్తూనే ఉన్నారు, మన నైట్ నుంచి వస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. మరి ఏమవుతుందో తెలియదు. మరి ఆ గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే ఇప్పటిదాకా మళ్ళీ కాల్ కానీ ఏం లేదు. మరి పోలీస్ ఏమైనా ఉందేమో తెలియదు కానీ మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది మాకైతే ఏం లేదు ప్రజెంట్ టిల్ నౌ. మీకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం లభించింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అంటే బాడీని తీసుకురావడం చాలా ఫాస్ట్గా వచ్చింది. అదొకటే నేను చెప్పగలను. రిమైనింగ్ అది మరి బ్యాక్ ఎండ్లో మరి ఏమవుతుందో తెలియదు. ఇంకా మేము నిన్న ఇదంతా కొంచెం ఈ పనిలో ఉన్నాం కదా, సో అయిపోయిన తర్వాత అప్పుడు చూడాలి. మరి ఏం తెలియదు, మాకు ఇంకా ఏం తెలియదు. అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు గవర్నమెంట్ని కోరుకుంటున్నారు? న్యాయం అంటే ఏం లేదు. ఇప్పుడు తమ్ముడికి ఇలా అయింది, మమ్మీని డాడీని ఇంక లైఫ్ లాంగ్ ఇంకా అంతే. ఇంకా వాళ్ళని అలా చూస్తున్నాం. మాకు జరిగిన లాస్ అయితే ఏం చేసినా ఎన్ని చేసినా అదైతే తీరేది కాదు. ఆడు కాలు ఇరిగిపోయో చెయ్యి ఇరిగిపోయో లేకపోతే ఒక పక్క పగిలిపోయి వచ్చినా మేము ఏదో చేసుకుని భావించుకునే వాళ్ళం. ఇంక మనిషే లేడు కదా మాకు. ఇంకా లాస్ అయితే ఇంకేం చేసినా అదైతే దాన్ని అయితే ఎవరు ఇంక చేయలేరు.